ఇంట్లో ఆఫ్టర్నూన్ చేసిన రైస్ మిగిలిపోయినప్పుడు ఈజీగా ఈ డిన్నర్ రెసిపీని అయితే మీరు చేసేసుకోవచ్చు. చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా. నేనైతే ఇక్కడ ఎగ్ రైస్ చేస్తున్నాను. మిగిలిన అన్నంతో ఎగ్ రైస్ చేస్తున్నాను. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో కొంచెం పోపు వేసుకోండి. ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర, పచ్చనిపప్పు ఇవన్నీ వేసుకొని కొంచెం వెల్లుల్లి, ఒక 2 ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక టమాటో వేసుకోవాలి. టమాటో బాగా ఫ్రై అయ్యాక కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసి ఆ తర్వాత ఎగ్స్ని పగలగొట్టి వేసుకోండి. మూత పెట్టి ఒక 3 minutes అలానే ఉంచేస్తే కొంచెం బాగా ఫ్రై అవుతుంది. ఆ తర్వాత ఎగ్ బాగా ఫ్రై అయ్యాక మిగిలిన అన్నాన్ని అందులో వేసుకొని కలిపేసుకుంటే, కొత్తిమీర చల్లుకుంటే మీ ఎగ్ రైస్ రెడీ అయిపోతుంది. ఇంకొక ఈజీ రెసిపీ వచ్చేసి చపాతీ అండ్ పన్నీర్ కర్రీ.